హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్. ఈ రోజు నుంచి మనం టైలరింగ్ మిషన్ గురించి డైలీ క్లాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ నేర్పించాలనేసి అనుకుంటున్నాను. పూర్తిగా బిగినర్స్కి కూడా అర్థం చేసుకునేలాగా చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోను చివరి వరకు చూసేయండి. ఈరోజు ఫస్ట్ క్లాస్లో అయితే మనం టైలరింగ్ మెషిన్ బేసిక్ పార్ట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. మెషిన్ ఎలా పనిచేస్తుంది అనేది నేర్చుకోవాలంటే ముందుగా దాని పార్ట్స్ గురించి అయితే తెలుసుకోవాలి. చాలామంది డైరెక్ట్గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తారు, కానీ మిషన్ పార్ట్స్ గురించి నాలెడ్జ్ ఉంటే మిషన్ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇది కంప్లీట్ టైలరింగ్ మిషన్ అండి. ఇది పెద్ద మిషన్ అండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. చిన్న మిషన్ కూడా ఉంటుందండి. నేను ఉషా కంపెనీ అయితే తీసుకున్నాను. బయట నుంచి చూస్తే సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుందామండి. ఇది దారం మనం సెట్ చేసుకోవాల్సిన ప్లేస్ అండి. అసలు మిషన్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఈ దారం పైన ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడు కూడా చీప్ క్వాలిటీ థ్రెడ్ వాడితే థ్రెడ్ అనేది కట్ అవుతూ ఉంటుందండి. అందుకే మంచి క్వాలిటీ థ్రెడ్స్ అయితే యూజ్ చేయాలి. పై దారం కింది దారం రెండు కలిసి కూడా స్టిచ్ అయితే అవుతాయి. అలాగే నీడిల్ అండి. నీడిల్ కూడా టైలరింగ్ మెషిన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ సూదే క్లాత్లోకి వెళ్ళి స్టిచ్ అయితే చేస్తుంది. నీడిల్ సరిగ్గా లేకపోతే స్టిచ్చింగ్ కూడా నీట్గా రాదు. కొన్నిసార్లు నీడిల్ బెండ్ అవుతుంది లేదా బ్లెంట్ అవుతుంది. అప్పుడు స్టిచ్ అనేది స్కిప్ అవుతూ ఉంటుంది. అందుకే నీడిల్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నీడిల్ దగ్గర పాదం ఉంది కదా అండి, ఇది క్లాత్ని హోల్డ్ చేసి ఉంచుతుందండి. మెషిన్ రన్ అవుతున్నప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదలకోకుండా స్టడీగా ఉంచుతుంది. ఇక తరువాత మనం మిషన్ కుడుతున్నప్పుడు కుట్ట అనేది ఏ నెంబర్ మీద పెట్టుకోవాలనేది ఇక్కడ ఉన్న ఈ రౌండ్ సింబల్ అయితే చూపిస్తుందండి. 1 2 3 4 అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా 2 2.5 పెట్టుకుంటే మనకైతే స్టిచ్ అయితే సరిపోతుంది. ఇంకా ఇటుపక్క నీడిల్ దగ్గర ఇవన్నీ హోల్స్ కూడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ చూపిస్తున్న ప్రతి పార్ట్కి కూడా మనం ఖచ్చితంగా ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకా ఇటు సైడ్ కూడా కంపల్సరీ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇది మనం దారం పెడతాం కదా అండి, అందుకోసం అనేసి అది ఇచ్చారు. మిషన్కి ఇంకా లోపల చాలా పార్ట్స్ ఉంటాయండి, అది కూడా ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను. మనం ముందుగా దారాన్ని అక్కడ పెట్టేసి హ్యాంగర్కి ఇక్కడ ఫస్ట్ హోల్లో నుంచి తెచ్చేసుకొని ఇక్కడ రింగ్ లోపల నుంచి మళ్ళీ ఇక్కడ హోల్ వరకు అయితే తీసుకురావాలండి. ఇక్కడ హోల్ ఉంది కనిపిస్తుంది కదా, అందులో నుంచి తీసుకురావాలి. దారం తీసుకొచ్చేసి ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్ వరకు తీసుకురావాలి. చివరగానైతే మన నీడిల్లోకి అయితే ఎక్కించుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వీల్ అండి. మెషిన్ని మాన్యువల్గా స్లోగా మూవ్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది. బిగినర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అండి. నీడిల్ ఎలా కదులుతుందో హ్యాండ్ వీల్ తిప్పితే క్లియర్గా మనకి అర్థమవుతుంది. మెషిన్ని మనం నార్మల్గా కాళ్ళతో తొక్కుతూ కుట్టవచ్చు, అలాగే ఇలా మోటార్ సహాయంతో కూడా కుట్టవచ్చు. బిగినర్స్ అయితే ఎప్పుడు కూడా మోటార్ యూజ్ చేయొద్దు, ఇలా మనం కాళ్ళతో తొక్కుకుంటూనే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీలుకైతే ఆ తాడైతే ఎక్కించానండి. అలాగే మనం మిషన్ పక్కన ఉన్న వీలు ఉంది కదండి, దానికి దీనికి కలిపేసి ఎక్కించుకోవాలి. ఇదిగో ఇలానేనండి మనం తొక్కేది. 2 కాళ్ళు దీనిపైన పెట్టేసి మనం తొక్కుతూ ఉంటే మిషన్ అయితే పాదం చూసారా కదులుతూ ఉంది. అలాగే హ్యాండిల్ వీల్ కూడా కదులుతూ ఉంది. ఇదండి మనం నార్మల్గా తొక్కే విధానము. ఈ మెషిన్కి మోటార్ కూడా ఉందండి. మోటార్ వల్లే మెషిన్ స్పీడ్గా పనిచేస్తుంది. కరెంటు వచ్చినప్పుడు మోటార్ అయితే రన్ అవుతుంది. కొత్త మెషిన్లో మోటార్ స్మూత్గా ఉంటుంది, కాబట్టి స్టిచ్చింగ్ అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మిషన్ లోపల పార్ట్స్ ఎలా ఉంటాయో అలాగే మోటార్తో ఎలా రన్ చేయాలో ఆ వీడియోలోనైతే చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.